అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు, అబ్బాయికి ఇల్లు ఉందా, కారు ఉందా, వాడు ముందు మగాడా కాదా, వాడి క్యారెక్టర్ ఉందా లేదా, పెళ్లి చేస్తే చక్కగా చూసుకుంటాడా లేదా, ముందు ఇవి చూడండి. కారు ఉందా, బంగ్లా ఉందా, ఫ్లాట్ ఉందా, రేపు పొద్దున మేము విడిపోయిన తర్వాత, పెళ్ళైన తర్వాత మమ్మల్ని విడగొట్టేసినా, మేము విడిగా ఉండాలనుకున్నా, ఇలాంటి రూల్స్ కాకుండా అబ్బాయికి క్యారెక్టర్ ఉందా లేదో చూడండి. పెళ్లి చేస్తే చక్కగా చేసుకుంటాడు లేదో ఒక నమ్మకం లాంటిది ఏర్పరచుకోండి. తర్వాత గుణగుణాలు చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏదో ఐటీ జాబు, వాడు మొహాన వాడు ఇంజనీరో, వాడు ఏదో డోల్డొక్కల కంపెనీలో చేసుకుంటూ ఉంటాడు, 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు, ఇంట్లో భార్యను హింసిస్తూ ఉంటాడు, వాడు బయట ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళకి వాడికి పెళ్లి చేసి అసలైన క్యారెక్టర్ లాంటివి చూడట్లేదు ఆడపిల్ల తల్లిదండ్రులు. వీళ్ళ పెట్టే డిమాండ్స్కి కరెక్ట్గా అలాంటి వాళ్ళు తగులుతున్నారు. చాలామంది అబ్బాయిలా ఉంటే చాలు, అమ్మాయిలా ఉంటే చాలు, చాలా తక్కువ కేసెస్లో పెళ్ళిళ్ళు అవుతున్నాయి. సో తల్లిదండ్రులకి చెప్తున్నాను, ఆడపిల్ల తల్లిదండ్రులకి, అబ్బాయి